నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఎంటీవీ ఛానల్ స్థాపించి 3 ఏళ్ళు పూర్తయి 4 ఏడాదిలోకి అడుగుపెట్టాం. మరి ఈ 3 ఏళ్లలో అనేక సమకాలీన అంశాలపైన ఎంటీవీ ప్రేక్షకులకు అందించాం. 4వ ఏడాదిలో కూడా ఎంటీవీ ప్రేక్షకులు మీ యొక్క ఆదరాభిమానాలు అందించాలని కోరుకుంటూ మీ వైపు నుండి చేయవలసిన చిన్న సహకారం, మీ మొబైల్లో యూట్యూబ్లోకి వెళ్ళి ఎంటీవీ స్పేస్ తెలుగు అని మీరు టైప్ చేస్తే ఎంటీవీ ఛానల్ వస్తుంది. ఎంటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఉంటుంది, బెల్ కూడా టచ్ చేయండి. మీకు ఎంటీవీ ద్వారా వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మీరు చేయవలసిన చిన్న సహకారం, మిగిలిన అనేక అంశాలు ఎక్కడేం జరుగుతున్నాయని కూడా ఎంటీవీ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మీ నుండి ఈ సహకారాన్ని అభ్యర్థిస్తున్నాం. ఎంటీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకి అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. 2 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ వర్చువల్ మహానాడు స్థానిక ఎన్నికల బేస్ మీదే పార్టీ క్యాడర్ని చైతన్యపరిచారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, రాష్ట్ర పార్టీ నాయకత్వం. రానున్న 6 నెలల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ తన సత్తాను చాటాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ కూడా మేమున్నాము, ఖచ్చితంగా మా పార్టీ కూడా ప్రజల్లో ఉంది అనిపించడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి. 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా 95% ఏకగ్రీవాలకే అవకాశం. ప్రజలు ఆదరించారా లేదంటే అధికార పార్టీ ఒత్తిళ్ళు పనిచేసా అనేది పక్కన పెడితే 95% స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం మోగించింది. మరి ఈ ఏడాది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడు ముగింపు సందర్భంగా ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. 2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించి అధికారులను బెదిరించి పోలీసుల ద్వారా అనేక రకాల ప్రయోగాలు చేసి ప్రయత్నాలు చేసి అన్నీ ఏకగ్రీవాలే చేసుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అలా ఏకగ్రీవాలకి చెయ్యదు. ఎన్నికల్లోనే పోటీ చేస్తాం, ఎన్నికల్లోనే సత్తా చాటుతాం, దుర్మార్గమైన ఏకగ్రీవాలు టీడీపీ వైఎస్ఆర్సీపీ లాగా పాల్పడదు అని ఒక కీలక వ్యాఖ్య చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానికి ముందు రోజు అంటే 2 రోజుల ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సంచలనాత్మకమైన ప్రకటన చేశారు. 175 నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలతో మీటింగ్ పెట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ క్షేత్రస్థాయిలో బాధ్యతగా పనిచేయాలి, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలపైన అపారమైన బాధ్యత ఉంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సర్పంచ్లైనా, కౌన్సిలర్స్ అయినా, కార్పొరేటర్లైనా, వార్డు మెంబర్లైనా, ఎంపీటీసీలైనా, జడ్పీటీసీలైనా ఎన్నిక ఏదైనా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విజయ బావుట ఎగురవేయాలి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేకతని ఎదుర్కొంటుంది. కాబట్టి నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలతో ఉండాలి. విజయ బావుట ఎగురవేయడమే కాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఎవరు కూడా తన నామినేషన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉండకూడదు. అంటే ఎదుటి పార్టీ, ఆపోజిట్లో ఉన్న పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి అధికార పార్టీ వాళ్ళు అనేక రకాల భయాందోళనలు కలిగించినా కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎవరు కూడా
నామినేషన్ని విత్డ్రా చేసుకోవడానికి వీలు లేదు. అంటే అధికార పార్టీకి ఏకగ్రీవంగా ఎక్కడ కూడా అవకాశం ఇవ్వవద్దు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలకి కీలక బాధ్యతలు వహించాలని చెప్పారు. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మహానాడుకు సంబంధించి ఏకగ్రీవాలు వైఎస్ఆర్సీపీ లాగా టీడీపీ చేయదు, అలాంటి ఛాన్స్ తీసుకోదు, ఎన్నికలలో పోటీ చేస్తాం, నిష్పక్షపాతంగా ప్రజల మద్దతుతో గెలుస్తాం తప్ప ఏకగ్రీవాలకి వెళ్ళము అని చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారంటే, దీన్ని బట్టి ఈ 6 నెలల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఎక్కడా కూడా ఏకగ్రీవానికి అవకాశం తీసుకుంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి టీడీపీ నామినేషన్ వేసిన ప్రతి ఎన్నికలో ప్రతి పదవికి వైఎస్ఆర్సీపీ కూడా నామినేషన్ దాఖలు చేస్తుంది. కాబట్టి ఎన్నికలో ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనే దాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా నామినేషన్స్ అయితే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు, ఎవరు కూడా భయపడిన అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి భరోసా ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పార్టీ కేడర్ కూడా ఒక భరోసా కలిగించారు. ఎవరు కూడా ఏకగ్రీవాటికి వెళ్ళవద్దు, ఎన్నికలకే వెళదాం, గెలిపే లక్ష్యంగా వెళదాం, ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం పైన ఎన్నిక జరుగుతుంది కాబట్టి గెలుపు వైపు అడుగులు వేద్దాం, కాబట్టి ఎవరు కూడా ఏకగ్రీవాలకి వెళ్ళవద్దు, ఎన్నికల్లోనే గెలిచి టీడీపీ దమ్మేంటో చూపిద్దామని కూడా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. గతంలో లేని విధంగా ఈసారి వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఒక కొత్త కోణాన్ని ఎంచుకున్నారు. ఏకగ్రీవం టీడీపీ కాకూడదనేది వైఎస్ఆర్సీపీ నినాదం. టీడీపీ ఏకగ్రీవం కాకుండా ప్రజలతో గెలవాలి, 2029కి ప్రజా తీర్పులో టీడీపీకి ప్రజలు పట్టం కట్టారంటే ప్రజల తీర్పు బలంగా ఉంది కాబట్టి 29లో మళ్ళా కూటమి ప్రభుత్వం రావాలి వస్తుందనేది ఒక సంకేతం ప్రజల్లో తీసుకువెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక వ్యూహాత్మకంగానే ఏకగ్రీవాలకి ఛాన్స్ తీసుకోవద్దు, ఎన్నికల్లోనే గెలుద్దాం, ప్రజా మద్దతుతోనే గెలుద్దాం, ప్రజల ఓట్ల ద్వారా గెలుద్దాం, కాబట్టి ఎవరు కూడా ఏకగ్రీవానికి వెళ్ళవద్దని చెప్పి పార్టీ నాయకులకి ఎమ్మెల్యేలకి కేడర్ అందరూ కూడా ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఓవరాల్గా చూస్తే ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు కొంచెం గందరగోళంగా ఉంటుంది. సహజంగా అధికార పార్టీ ఏ పార్టీ ఉన్నా కూడా అధికార పార్టీ ఆధిపత్యం లేకపోతే అధికార పార్టీ ఒత్తిడిలో లేదంటే డిపార్ట్మెంట్లన్నీ వాళ్ళ చేతులు ఉంటాయి కాబట్టి ఎక్కడో చోట కొంత వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ ప్రతిపక్ష పార్టీ కూడా ఎక్కడ తగ్గేది లేదంటూనే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ బలమేంటి, గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ఏం చేసింది, ఇప్పుడు టీడీపీ 2 ఏళ్ళు ఏం చేస్తుంది, ఇది ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజా మద్దతు పొందాలనే వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తుంది. ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి పైన టీడీపీ విజయపాటు ఎగరడానికి తన వంతు పాత్ర పోషించబోతుంది. మరి ఏదేమైనా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్నికలకు పోయినా. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో చూడాలి. అధికార పార్టీ బలం ఖచ్చితంగా అనేక సందర్భాల్లో ఉంటుంది, కానీ ప్రజల తీర్పు ప్రజల ఓట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి. కాబట్టి బ్యాలెట్లోకి వెళ్ళి ఓట్లు వేసేది ఓటరే కాబట్టి అది ఎవరెళ్ళి చూడటానికి ఉండదు కాబట్టి ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. టీడీపీ భావిస్తున్నట్టు ఏకగ్రీవాలకి ఛాన్స్ లేకుండా ఎన్నికలకు వెళ్ళే లెక్క అయితే రాష్ట్రం అంతా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కూటమికి వన్ సైడ్ ఎన్నికల అవకాశం ఉంటుందా అంటే చూడాలి ఏం జరుగుతుందని ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లో కూటమికి ఏకగ్రీవ అవకాశం ఇవ్వవద్దు, నామినేషన్ ఎవరైనా వైఎస్ఆర్సీపీలో విత్డ్రా చేసుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి పైన కఠినంగా పార్టీ నిర్ణయాలు ఉంటాయి అని కూడా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారట. కాబట్టి 6 నెలల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో
టీడీపీ వైఎస్ఆర్సీపీ నినాదాలు ఈ విధంగా ఉంటే రేపు ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది, ప్రజల నాడి ఏ విధంగా ఉండబోతుంది, అధికార పార్టీ ఒత్తిళ్ళు రకరకాలైనవన్నీ కామన్గా ఉంటాయి. వాటిని ధీటుగా ఎదుర్కొని ప్రతిపక్ష పార్టీని గెలిపించే విషయంలో ప్రజలు ముందంజలో ఉంటారా, లేదంటే అధికార పార్టీకి భయపడి ఇంక 3 ఏళ్ళు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎందుకని చెప్పి ప్రజలు ఏమైనా కూటమికి పట్టం కడతారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా 6 నెలల్లో జరిగే ఎన్నికలు ఈసారి టీడీపీ కూటమికి వైఎస్ఆర్సీపీకి ఇదే ఒక అసెంబ్లీ ఎన్నికల్లాగా జరిగే అవకాశం కనిపిస్తుంది. మరి క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ ఏ విధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ తీర్పు ఇస్తారో చూడాలి. మరి థ్యాంక్ యూ. RR Pet, Eluru.